మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. ఈసారి దెబ్బకు అందరికీ కూడా ఒక షాక్ ఇవ్వబోతున్నారట. అదేంటి అంటే, ఒకటి భారీ పాదయాత్ర, రెండోది సంక్షేమ పథకాలు. వాస్తవానికి సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే కాదనేది ఎవరు? కాకపోతే ఉచితాలు అంటే వ్యామోహం లేనిది ఎవరికి అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారం మీద కూడా గంపడ ఆశలు పెంచేసుకున్నారు. 2024లో కాలేదు కానీ 2029లో మాత్రం ఖచ్చితంగా సాధిస్తాము, అధికారంలోకి వస్తాము అనేది అయితే మాత్రం చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు సరిగ్గా 2 ఏళ్లకు ముందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సిద్ధమవుతున్నారట. అయితే ఈ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాలతో మరోమారు మమేకం కావాలని చూస్తున్నారట. జనం వద్దకు వెళ్లేందుకు, వారితో కలిసిపోయేందుకు పాదయాత్రకు మించిన ఆయుధం అయితే మరొకటి ఉండదు. సరే, పాదయాత్ర చేస్తారు, కానీ జగన్ ఇచ్చే హామీల సంగతి ఏంటి అనేది 2019 కంటే రెట్టింపు ఇస్తారా? పైగా ఆనాడు ఆయన విస్మరించిన కొన్ని వర్గాలను ఈసారి ఖచ్చితంగా టచ్ చేస్తారట. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని బుట్టలో వేసుకునేందుకు ఆకర్షణీయమైన హామీలను కూడా ఆలోచిస్తున్నారట. కేవలం